श्रीमान श्री पराभवनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे आर्द्रनी तिथौ बृहस्पतिवासरे शुभ नक्षत्रे उत्तराभाद्रा नक्षत्रे शुभयोगे शुभकरणे विशेषण विशिष्टायां अस्यां शुभदिनौ श्रीमान श्रीमतः काम आवह जातवेदो लक्ष्मी महत्काली यस्यां हिरण्यं प्रभूतंगो भास्योस्नानं विद्धे पुरुषाणं ओम श्री महासरस्वती देव्यै नमः स्कंचिस्कला ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम अनोचलाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्री परब्रह्मणे नमः ओम स्वाहा ओम स्वाहा ओम नमः ओम नमः ओम सत्यं ओम तत्सर्ववरेण्यं भर्गो देवस्य धीमहि यो यो नः प्रचोदयात् ओम आपो ज्योतिर्शान्तं ब्रह्मो भवस्वरानि आपनं प्रार्थना చేసుకుంటారు उपाध्याय మీరు కూడా అక్షరము పుష్పాన్ని ఏకం సుహాభ్యాం సురేశ్వర మహోదే సేవాస్వరాజ్ఞయ ప్రవర్తనాశః ఆద్య బ్రాహ్మణ దుర్యభాభ్యేస్య నమః వైవస్వరమంతరే కలియుగే బ్రహ్మకార్యేణాం దృశ్య శ్రీ సరస్వతీ దేవతా అర్పించద్ధాం అగ్రస్య శ్రీ మహాగణాధిపతి దేవతా దృశ్య మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ భాగస్య ధ్యాన ఆరాధనాధనక్షోభసాగర సర్వే సప్తద్వైతాలు సుందర ఋగ్వేదో ఆయుర్వేదో సామవేదో ధర్మః అంగేచ సైతాన్ సర్వకలసాం సమాసదః ఆయాంతు దేవ పూజార్థం భవదోపక్షయకారకాః తవ శోడకేన పూజా ద్రవ్యాన్ సంప్రోక్షయ ఓం గంగే చమనేశ్చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ओम अपवित्रपवित्रो सर्वावत्सांग दुर्विस्मृ तुमरीकाक्षं सदा आभ्यन्तर सुखिः अयं महत्तस्महत्तस्तु श्री महागणाधिपतिदेवताविष्णु समाहनं दशक्तिं पत्नी पुत्र सपरिवार समेतस्य श्री महागणाधिपतिदेवतं आवाहयामि स्थापयामि पूजयामि అక్షతలు పుష్పాలు చేతులు పట్టుకొని ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి నవరత్న బాధ్యం పంచామృతస్నానం క్షీరస్నానం దధిస్నానం దుఃఖస్నానం నదిస్నానం సర్కరస్నానం ఇత్యాది పంచామృతస్నానం సమర్పయామి పంచామృతస్నాన అనంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం ఆపోహిష్ఠా భయాభయస్థాన నారాయ మంగళం మంగళాసాధనవరే మదాచార్య దుర్గమే సర్వైచ్చపూర్వై రాజాయే సంప్రదాయాస్తు మంగళం ఓం శ్రీ మహాసరస్వతీ దేవ్యై నమః ఓం శ్రీ శారదాయై నమః దివ్య మంగళ కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజన అనంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు మీ స్థానాల నుంచి అందరూ కూడా అమ్మవారి హారతిని అందుకోండి. తమేవం విద్వానమృయభోజనాన్యపండాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరం పరం విశ్వతః పరమా విద్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేహే వేదం పురుషస్తద్విశ్వం పశ్యాయతనం మహదో సంతతం శిలావిస్ఫులం భజ్యాఘోష సన్నిధం తస్యాంతసరగం సోత్వం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానవ్యసాసికాయా మధ్యే పరమాత్మా శివః ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పరోర్మః అంతశ్చరతి భూతేషు గ్రహాణాం విశ్వమూర్తిషు త్వం జిజ్ఞాసం వశక్తారస్వం ఇంద్ర
ఇంద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మస్వం ప్రజాపతిః త్వం తదావహాతోచ్ఛేతి రసామృతం బ్రహ్మభోర్భవస్వరం ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం అస్తు సదాశివ. ఇవి ఏం చేస్తామంటే ఒక దగ్గర నోట్ చేసుకుని ఉంటారు. అవి మన తల్లిదండ్రులు అంటే మన పెద్దవాళ్ళు మనం పుట్టిన తర్వాత మంత్రి గారి దగ్గర వెళ్తారు. ఆయన ఒక కాగితంలో రాసిస్తారు. దాని నుంచి ఆయన చక్రం వేసిస్తారు, మన నక్షత్రం వేసిస్తారు. ఆ నక్షత్రాన్ని బట్టి మనకు ఒక పేరు అనేది వారసత్వ రోజు పెట్టడం జరుగుతుంది. అంటే 95% అన్ని అలాగే జరుగుతాయి. ఎవరు కొన్ని ప్రాంతాల్లో కొందరు కుటుంబాల్లో జరుపు మనం తెలియజేసుకుందాం. సంవత్సరాలు అంటే 60 ఉంటాయని మీకు తెలుసు. అలాగే వారాలు 7 వారాలు, నక్షత్రం 27 నక్షత్రాలు. నెలలో మొదటి తెలుగు నెల ఏంటంటే జనవరి కాదు, ఇక్కడ మన తెలుగు నెలలో మొదటి నెల ఏంటంటే చైత్ర మాసం. అలాగే తిథులలో పాడ్యమి, బహుళపక్షం, పౌర్ణమి వరకు శుద్ధపక్షం శుక్లపక్షం అంటాం. మళ్ళీ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కృష్ణపక్షం బహుళపక్షం అంటాం. అవి చీకటి రాత్రులు అనమాట. ఇవి ఈ 2 పక్షాలు ఉంటాయి. ఇప్పుడు ఇది పౌర్ణమి వరకు కాబట్టి అమావాస్య పౌర్ణమి వరకు కాబట్టి శుక్లపక్షం. అంటే ఇక్కడ నుంచి చంద్రుడు ఏమిటంటే కళలు పెరుగుతూ ఉంటాయి, వెన్నెల పెరుగుతూ ఉంటుంది అనమాట పౌర్ణమి వరకు. దీన్ని ఏమంటామంటే మనం అంటే యాక్చువల్గా ఇంకా దానికి చాలా వివరణ ఉంటుంది, మీకు అర్థం అవ్వాలని పౌర్ణమి వరకు చెప్పాను. అయితే ఇది శుక్లపక్షం. శుక్లం అంటే బాగా కాంతితో ఉన్నటువంటిది. కృష్ణ అంటే కృష్ణుడు ఏ రంగులో ఉంటాడు? నలుపు రంగులో ఉంటాడు. నలుపు రాత్రి చీకటి రాత్రి కృష్ణపక్షం బహుళపక్షం అంటాం. అయితే ఇప్పుడు 2 పక్షాలు ఉంటాయి. ఆ పక్షంలో ఇప్పుడు ఉన్నది శుక్లపక్షం. అంటే చైత్ర మాసం శుక్లపక్షం మొదటి తిథి పాడ్యమి. ఈ రోజు గురువారం, బృహస్పతి వాసరం. అంటే విద్యకు అధిపతి విద్య కారణమైనటువంటి వాడు ఎవరంటే గ్రహాల్లో ఉత్తమ గ్రహం బృహస్పతి, గురు గ్రహం అంటాం. సీతకు రాలేదు. बाप रे ఓపిక అలా ఉంచండి.